శ్రీ గురుభ్యో నమః. ఏకాదశి మహత్యము, వైకుంఠ ఏకాదశి విశిష్టత. గాయత్రీ మంత్రమునకు మించిన మంత్రము, తల్లికి మించిన దైవము, కాశీకి మించినటువంటి తీర్థము, ఏకాదశి వ్రతమునకు మించిన వ్రతము లేదు అని పెద్దల మాట. ఏకాదశి వ్రతం పుణ్యం సర్వ పాప వినాశనం అంటారు. అంత ఉత్కృష్టమైన దానినిగా ఏకాదశి వ్రతాన్ని చెప్తారు. ఎందుకు ఏకాదశి వ్రతానికి అంత ప్రత్యేకత, అంత విశిష్టత అంటే, ఏకాదశి అనేది మనకి తిథులలో 11వ తిథి. మానవుడు ఊర్ధ్వలోకాలకి చేరాలన్నా, అధోగతికి పోవాలి అన్నా నియంత్రించేవి, మార్గము చూపేవి 11. ఏమిటి అంటే 5 కర్మేంద్రియాలు, వాక్ పాణి పాద పాయు ఉపస్థులు, 5 జ్ఞానేంద్రియాలు, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణేంద్రియాలు, ఈ 10టితో పాటుగా మనస్సు. జ్ఞానేంద్రియాలు విషయాన్ని లోపలికి తీసుకుంటే కర్మేంద్రియాలు అమలు చేస్తాయి. అందువలన ఈ 11టిని లోకము వైపు కాకుండా లోకేశ్వరుని వైపు మరలించాలి అనేటటువంటిదే ఏకాదశిలో ఉండేటటువంటి తత్వం. ఏకాదశి నాడు ఉపవాసము అనేటటువంటిది కూడా చేస్తారు. ఏకాదశి ఉపవాసానికి ఒక ప్రత్యేకత కూడా చెప్తారు. ఉపవాసము అంటే నిరాహారము అన్న భావనలో ఉంటాము, కానీ ఉపవాసము, ఉప సమీపమునందు, వాసము ఉండుట. ఎవరికి సమీపములో ఉండాలి అంటే, జీవుడు దేవుడికి సమీపములో ఉండాలి. జీవాత్మ ప్రత్యేగాత్మను చేరుకునేటటువంటి ప్రయత్నములో ఉండాలి. పాపములన్నింటినీ పోగొట్టి పుణ్యములతో సహవాసము చేయడమే ఉపవాసము. అటువంటి ఉపవాసము అనేటటువంటిది నిరాహారానికి కాదు, నిరహంకారానికి గుర్తు. శరీరానికి ఆహారం లేకుండా చేయడం కాదు, మనస్సులో అహంభావము లేకుండా చేయగలగడమే ఉపవాసము. ఈ ఏకాదశి వ్రతము ఉపవాసమునకి మనకి పెద్దలందరూ చెప్పేటటువంటిది భాగవతము 9వ స్కందములో ఉండేటటువంటి అంబరీషోపాఖ్యానం. అంబరీషుడు నిరంతరము ఏ విధముగా ఉండేవాడు అంటే, చిత్తంబు మధువైరి శ్రీపాదములయందు, పలుకులు హరిగుణ పఠనమందు. చిత్తంబు మధువైరి శ్రీపాదములయందు, పలుకులు హరిగుణ పఠనమందు, కరములు విష్ణు మందర మార్జనమునందు, శృతములు హరికథా శ్రవణమందు, చూపులు గోవింద రూప వీక్షణమందు, శిరములు కేశవ నమస్కృతులయందు, పదములీశ్వర గేహ పరిసమర్పణమందు, కామంబు చక్రి కైంకర్యమందు, సంగంబు అచ్యుత జన సంగమందు, ఘ్రాణంబు అసుర వైరి భక్తాంగ్రి కమలమందు, రసన తులసి దళములందు, రతులు పుణ్యచరితులందు ఆరాజచంద్రునకు. ఈ విధముగా జీవితాన్ని గడపాలి అని తెలియజేస్తూ అంబరీషోపాఖ్యానానికి మనకి చివరలో ఫలశ్రుతిని కూడా చెప్పారు. ఈ అంబరీష చరితంబు తీయంబున విను చదువువారు ధీ సంపన్నులై ఉందురు, భోగ సంపన్నులై ఉందురు, నరుడు పుణ్యంబు పొందునధిపా అని. అది ఏకాదశి
ఉపవాసము, ఈ రెండింటి యొక్క ప్రత్యేకత. అందువలన ఏకాదశి అంటే నిరాహారము కాదు, నిరహంకారము. దానికి గుర్తుగా ఉండాలి. శరీరానికి ఆహారాన్ని దూరం చేయడం కాదు, మనస్సులో అహంకారాన్ని తొలగించాలి. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి, దీనికే ముక్కోటి ఏకాదశి, ధనుర్మాస ఏకాదశి అని కూడా అంటారు. ధనుర్మాసంలో వచ్చేటటువంటిది, రాబోయే ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందుగా వచ్చేటటువంటిది. ఈరోజు ఉత్తర ద్వారము ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనము. ముక్కోటి ఏకాదశి అనడానికి కారణం, ముక్కోటి దేవతలు, 33 కోట్ల దేవతలు అనేటటువంటిది కూడా ఒక దేవతల యొక్క విశిష్టతని ప్రకృతిలో మనకి తెలియజేసేది. ఆ 33 కోట్ల దేవతలు ఎవరో కాదు, 8 మంది అష్టవసవులు, 11 మంది ఏకాదశ రుద్రుడు, 12 మంది ద్వాదశాదిత్యులు, 2 అశ్వనీ దేవతలు. ఉత్తర ద్వారం ద్వారా మనందరము శ్రీ మహావిష్ణువు దర్శనము చేసుకున్నట్లుగే ఈ ప్రకృతి శక్తులు కూడా ఆయనని దర్శించుకోవడానికి తహతహలాడుతూ ఉంటాయి అంటారు. అందుచేత వైకుంఠ ఏకాదశి, వైకుంఠము అంటే జన్మరాహిత్యానికి గుర్తు. జనన మరణ చక్రం నుంచి తప్పించుకున్న వారు చేరేటటువంటి చోటు. రజోగుణం తమోగుణం దాటిన తర్వాత చేరుకునే శుద్ధ సత్వమైనటువంటి చోటు. ఉత్తర ద్వారం అనేది జ్ఞానానికి ప్రతీక, మోక్షానికి మార్గము. ఆ రోజు ఒక్క ఉత్తర ద్వారాన్ని తెరిచి మిగిలిన ద్వారాలు మూసివేస్తారు. ఆ మిగిలిన ద్వారాలు మూసివేస్తున్నారు అంటే అర్థం, శ్రీ మహావిష్ణువు దర్శనం అవ్వకుండా మనకి అడ్డుకున్నది కూడా జయ విజయలు. అలాగే మనలో ఉండేటటువంటి పరమాత్మని స్వస్వరూపాన్ని మనం తెలుసుకోకుండా అడ్డుపడుతూ ఉన్నవి కూడా రజోగుణం తమోగుణం. అంచేత ఆ జయ విజయులు ఎవరో కాదు, మనలోని తమోగుణం రజోగుణమే. జయ విజయులను దాటగలిగితే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనము చేసుకోగలిగినట్లుగే, రజోగుణాన్ని తమోగుణాన్ని అధిగమించగలిగితే శుద్ధ సత్వమైనటువంటి ఆ వైకుంఠానికి మనం చేరుకోగలము అనేటటువంటిది ఇందులో ఉండేటటువంటి సందేశము. అందువలన ఉత్తర ద్వార దర్శనము అంటే జ్ఞానానికి ప్రతీక, మోక్షానికి మార్గము. ఏ విధముగా అయితే నది సముద్రములో కలియడానికి తహతహలాడుతుందో, బిడ్డ తల్లిని చేరుకోవడానికి తహతహలాడుతుందో, వెలుగు సూర్యునిలో కలియడానికి తహతహలాడుతూ ఉంటుందో, ఆ విధముగానే ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యము కావడానికి తహతహలాడుతూనే ఉంటుంది. ఆ తహతహతో మార్గమే, ఆ పరమాత్మని చేరుకోవడానికి జ్ఞాన మార్గమే, ఆ పరమాత్మలో ఐక్యం కావడానికి జ్ఞాన మార్గమే ఉత్తర ద్వారముగా, జ్ఞాన మార్గమే పరమాత్మలో ఐక్యతకు మార్గము అనేటటువంటిది ఉత్తర ద్వార దర్శనము అనే దానికి అంతరార్థము. ఓం నమో భగవతే వాసుదేవాయ.